స్కూల్ పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం. ఇప్పుడు ఈ విషయం మీద ఓ పెద్ద చర్చ నడుస్తోంది. చెప్పాలంటే ఓ పెద్ద వివాదమే రేగింది. కొన్ని వ్యాఖ్యల వల్లే ఇదంతా మొదలైంది. మరి ఏం జరిగిందసలు? ఈ వివాదం వెనుక అసలు కారణమేంటి? రండి, ఈ వ్యవహారమేంటో కాస్త లోతుగా చూద్దాం. అవును, ఆలోచించాల్సిన విషయమే. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు నడుపుతుంది. కానీ ఈ మధ్యాహ్న భోజనంపై చేసిన కొన్ని కామెంట్స్ మాత్రమే ఎందుకింత పెద్ద దుమారం రేపాయి. దీని వెనకున్న అసలు సంగతేంటో తెలుసుకుందాం. ఈ మొత్తం గొడవకు కారణం ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు. ప్రభుత్వ బడుల్లో అమలవుతున్న ఈ మధ్యాహ్న భోజన పథకంపై ఆయన మాట్లాడిన మాటలే ఈ వివాదానికి నిప్పురాజేశాయన్నమాట. ఇది ఆయన చేసిన ప్రధానమైన కామెంట్. గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఫ్రీగా భోజనం పెట్టడం, యూనిఫామ్లివ్వడం, పుస్తకాలివ్వడం ఇవన్నీ కరెక్ట్ కాదనేది ఆయన వాదన. అయితే ఎందుకిలా అన్నారు? దానిక్కూడా ఆయన ఒక కారణం చెప్పారు. ఆయన లాజిక్ ఏంటంటే, పిల్లలకు ప్రతీదీ ఉచితంగా దొరికితే వాళ్లలో బాధ్యత తగ్గిపోతుంది. దానివల్ల వాళ్ల కాన్సంట్రేషన్ చదువు మీద నుంచి పక్కకి వెళ్ళిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సరిగ్గా ఈ పాయింటే ఇప్పుడు ఇంత పెద్ద డిబేట్కు కారణమైంది. ఇక్కడే వివాదం ఇంకో స్థాయికి వెళ్ళింది. ఆయన తన వాదనకు బలం చేకూర్చడానికి వాడిన ఓ పోలికే ఈ వివాదాన్ని ఇంకా పెద్దది చేసింది. మధ్యాహ్న భోజనం కోసం ఎదురుచూసే పిల్లల్ని ఆయన ఏకంగా శోభనం గదిలో కూర్చున్న పెళ్లికొడుకుతో పోల్చారు. ఇక చూడండి, ఈ పోలిక చాలామందికి అస్సలు నచ్చలేదు, తీవ్రంగా బాధించింది. సోషల్ మీడియాలో అయితే దీనిపై పెద్ద దుమారమే రేగింది. ఈ వివాదం కేవలం ఉచిత పథకాల గురించే కాదు, మధ్యాహ్న భోజనంలో పెడుతున్న ఒక ముఖ్యమైన ఐటం మీద కూడా ఆయన కామెంట్స్ చేశారు. దాని గురించే ఇప్పుడు చూద్దాం. పిల్లలకు మంచి పోషకాహారం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లు పెడుతోంది. అయితే ఈ పద్ధతి కూడా అనవసరం అనే గరికపాటి అనడం చర్చను మరింత వేడెక్కించింది. గరికపాటి వ్యాఖ్యలపై సహజంగానే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా విద్యావేత్తలు, సోషల్ యాక్టివిస్టులు, ఇంకా ఈ పథకాన్ని సపోర్ట్ చేసేవాళ్లు గట్టిగా స్పందించారు. అసలు ఈ మధ్యాహ్న భోజన పథకం ఎందుకంత ఇంపార్టెంటో వాళ్ళు వివరిస్తున్నారు. ఈ పథకం ఉద్దేశాలు చాలా సింపుల్ అండ్ క్లియర్. ఇది కేవలం కడుపు నింపడానికే కాదు, పేదపిల్లల్ని బడివైపు నడిపించడానికి ఇది ఒక సాధనం. వాళ్లలో పోషకాహార లోపాన్ని తగ్గించడానికి ఒక మార్గం, చదువును అందరికీ దగ్గర చేయడానికి ఒక ప్రయత్నం. గరికపాటి వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తున్నవాళ్లు ఇదే విషయాన్ని గట్టిగా చెప్తున్నారు. సో ఇక్కడ మనకు రెండు పూర్తి భిన్నమైన వాదనలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఉచిత పథకాల వల్ల పిల్లల్లో బాధ్యత తగ్గుతుందనే ఆందోళన, మరోవైపు అసలు ఈ పథకాల వల్లే లక్షల మంది పిల్లలకి చదువు, ఆరోగ్యమందుతున్నాయనే బలమైన వాదన. గరికపాటిగారు మాట్లాడిన మాటలు కేవలం ఆ సభకే పరిమితం కాలేదు. మనకు తెలిసిందేగా, ఈ డిజిటల్ యుగంలో ఏదీ ఆగదు. ఆయన మాటలు క్షణాల్లో లక్షల మందికి చేరిపోయాయి. ఆయన స్పీచ్ వీడియో 2 తెలుగు రాష్ట్రాల్లోని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దాంతో ఈ చర్చ ఆన్లైన్లో ఒక కార్చిచ్చులా వ్యాపించింది. అనుకూలంగా, వ్యతిరేకంగా కామెంట్లు, పోస్ట్లతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. దీంతో జనం స్పష్టంగా 2 వర్గాలుగా విడిపోయారు. ఓవైపు టీచర్లు, యాక్టివిస్టులు, చాలా సంస్థలు ఆయన వ్యాఖ్యలు పేదల్ని అవమానించేలా ఉన్నాయని తీవ్రంగా ఖండిస్తున్నాయి. మరోవైపు ఆయన సపోర్టర్స్ ఏమంటున్నారంటే, ఆయన ఉద్దేశం అది కాదని, ఆయన మాటల్ని మధ్యలో కట్ చేసి అపార్థం చేసుకుంటున్నారని వాదిస్తున్నారు. చివరిగా ఈ మొత్తం వివాదం మన ముందొక పెద్ద ప్రశ్ననుంచుతోంది. ఇది కేవలం ఒక వ్యక్తి మాటలను తప్పుగా అర్థం చేసుకోవడమా, లేక మన సమాజంలో సంక్షేమ పథకాలపై, పేదరికంపై, బాధ్యతలపై ఉన్న భిన్నమైన ఆలోచనా విధానాలకు ఇదొక నిదర్శనమా? ఈ విషయంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరముంది.